నమస్తే అన్న పేచన్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. అఖండ 2 టీజర్ అయితే మొత్తానికి వచ్చేసింది కదా బయటికి. సో అనుకున్న రిలీజ్ డేట్కే వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టున్నారు. 29 సెప్టెంబర్ని అయితే 25 సెప్టెంబర్ని అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఖచ్చితంగా ఓజీకి మంచి గట్టి కాంపిటీషనే. సో టీజర్ గురించి కంప్లీట్గా మాట్లాడుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నాను, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక అఖండ టీజర్ అయితే మట్టికి చూసుకున్నట్లయితే నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అఖండకి మించినట్టే ఉంది ఇది టెరిఫిక్ అనమాట. ఇందులో విజువల్స్ కానీ లేదనుకుంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కానీ, మీరు విలన్ రోల్లో ఆది పినిశెట్టి గారు చూశారు కదా, కళ్ళు చూస్తే మీకు తెలిసిపోతుంది అది ఆది పినిశెట్టి గారు అని. సో ఆయన అయితే ఒక క్రూషియల్ విలన్ రోల్ అయితే చేయబోతున్నారు. సో ఆయన ఐస్ కానీ ఆయన మేకప్ కానీ ఓవరాల్గా టెరిఫిక్ అనమాట. సో బాలకృష్ణ గారు ప్రీవియస్ అఖండాలో లుక్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ నుంచి, ఆ లుక్ మనకి టీజర్లో మనకి ఒక పోర్షన్ అయిపోయిన తర్వాత రెండో పోర్షన్లో మనకైతే చూపించడం జరిగింది. సో మొత్తానికి ఆయన చూసుకుంటే మట్టికి చాలా అంటే చాలా స్టోరీ అయితే మట్టికి డెఫినెట్గా ఏదో రాక్ సాలిడ్గా ఉండిపోతుంది. ఆ అఖండాలో రెండో లుక్లో చూసినప్పుడు మొత్తం రుద్రాక్షలు ఇవన్నీ గెటప్లో ఉన్నప్పుడు, సన్యాసి గెటప్లో ఉన్నప్పుడు ఆ గెటప్ ఈసారి మార్చుకొని మీరైతే మంచు కొండల్లో మంచు ప్రదేశాల్లో చూసినట్టు మామూలుగా లేదు. ఆ జుట్టు కానీ ఆయన గెడ్డం కానీ ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ కానీ త్రిశూలంతో ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ, బోయపాటి సీన్ గారు టెరిఫిక్ అనమాట. మామూలు వ్యక్తి అయితే కాదైనా టెరిఫిక్ అనమాట. సో ఎలా చూపించాలో ఆయనకు తెలుసు కాబట్టి కరెక్ట్గానే చూపించారు. సో బాలకృష్ణ గారు ఈసారి ఆ మ్యూజిక్ కూడా విన్నారు కదా మీరు, వెనకాల థియేటర్స్లో ఒక్కసారి ఈ సాంగ్ కానీ ఈ మ్యూజిక్ కానీ ఈ బీజిఎం కానీ పడితే కనుక మామూలుగా ఉండదు. చెవులు ఊరెత్తిపోతా ఉంటే చూడొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతలా సౌండ్ అనేది పీక్ లెవెల్స్లో మనకి తాండవం అనేది చూపించారు. సో 25 సెప్టెంబర్ 2025 అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో టీజర్లో మనకి బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ కానీ ఒక్కొక్క డైలాగ్ అయితే కూడా ఉంది. చాలా బాగా అయితే మనకి ఆ ఫైటింగ్ సీక్వెన్స్ చేస్తూ ఆ డైలాగ్ చెప్పడం అనేది చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా మనకి ఈ టీజర్ జస్ట్ శాంపుల్ కింద చూపించారు మనకి సినిమా ఎలా ఉండబోతుందని. సో ఈ సినిమా షూటింగ్ కూడా మనకి సర్వేగంగా అయితే జరుగుతుంది. సో చూడాలి, ఎందుకంటే బాలకృష్ణ గారు ఈ మామూలుగా ఈ అఖండ 2 సినిమాతోనే ఆగిపోరు. ఎందుకనుకుంటే ఆయనకి వేరియస్ ఆస్పెక్ట్స్లో ఈ సినిమా అనేది తీయటంతోనే కాకుండా ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వాళ్ళ అమ్మాయి గారు కూడా, అంటే తన బాలకృష్ణ గారి సొంత కూతురు కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ప్రొడ్యూసర్ అనమాట. సో సొంతంగానే నిర్మించుకుంటున్నారు కాబట్టి ఎంతో కొంత లాభాలు అయితే చవిచూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో బాలకృష్ణ గారికి అదేవిధంగా వాళ్ళ అమ్మాయికి కూడా మంచి ప్రాఫిట్ అయితే ఈ సినిమా ద్వారా వస్తుంది. అదేవిధంగా అఖండ అనేది బోయపాటి సీని గారు బాలకృష్ణ గారు ఏదైతే క్రియేట్ చేశారో సెన్సేషన్, అది బోయపాటి ఇప్పుడు అఖండ 2లో కూడా అదే విధమైన సెన్సేషన్ అయితే పీక్ లెవెల్స్లో అయితే మనం చూడబోతున్నాం. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా కానీ అది అల్టిమేట్గా బ్లాక్ బస్టర్ హిట్స్ అని మనందరికీ తెలిసిందే. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే మటుకి ఆడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఓజీతో ఈ సినిమా అనేది రావటం అనేది ఎంతవరకు సమంజసం అనేది నాకు తెలియట్లా. బేసికల్గా ఓజీ సినిమా అనేది ఎప్పటి నుంచో షూటింగ్ అనేది జరుగుతుంది. అది మొత్తానికి మొన్న కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఓజీ ప్లస్ అఖండ 2 అనేది ఎంతవరకు స్క్రీన్స్ అనేవి క్లాష్ అవుతాయో మనకు తెలీదు. సినిమా అనేది ఎలా కలెక్ట్ చేస్తుందో తెలీదు. పైగా రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు. సో హ్యూజ్ లెవెల్లో బడ్జెట్ కానీ లేదనుకుంటే కలెక్షన్స్ కానీ లేదనుకుంటే లాంగ్వేజెస్లో వచ్చే ఆడియన్స్ పరంగా కానీ వీళ్ళిద్దరికీ ఏ విధంగా మరి వెళ్తుందో మనకు తెలియాలి. సో చూడాలి, ఎందుకంటే థియేటర్కల్గా కానీ అదేవిధంగా ఓటీటీ పరంగా కానీ రెండు విధాలుగా కూడా చూసుకొని వీళ్ళైతే రిలీజ్ చేసుకోవాలి. సో ఎవరైనా తగ్గుతారో లేదనుకుంటే ఒకే రేట్న, ఎందుకంటే వార్ 2 కానీ లేదనుకుంటే కూలీ కానీ ఇద్దరు కూడా ఒకటే డేట్ పెట్టుకున్నారు, ఆగస్టు 14.
అదే డేట్‌నే ఇద్దరు కూడా రావాలనుకున్నారు. సో, ఖచ్చితంగా డేట్స్ క్లాష్ అయినాయి వాళ్ళిద్దరికి. ఎవరు కూడా తగ్గట్లేదు. సో, అదే బేసిస్‌లో ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు ఇద్దరు కూడా డేట్స్ అయితే క్లాష్ అయినాయి. సో, ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, అసలు స్క్రీన్స్ అనేవి హ్యూజ్ లెవెల్లో వీళ్ళిద్దరికి మల్టిప్లై చేసి సరిసమానంగా ఇస్తే మరి గ్రాస్ అనేది ఎలా వస్తుందో మనకు తెలియాలి. సో, ఎందుకంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఆయనకి ఇది ఫస్ట్ సినిమా. అదేవిధంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఒకవేళ హరిహర వీరమల్లో వస్తే అది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అవుద్ది, లేదనుకుంటే ఓజీ ఫస్ట్ సినిమా అవుతుంది. సో, అది విషయం. సో, రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వబోతున్నాయి కాబట్టి రెండు సినిమాలు కూడా, అది కూడా పాన్ ఇండియాలో కాబట్టి ఎలా ఆడుతున్నాయో మనకు చూడాలి. ఏ సినిమాకి ఎక్కువగా ఆడియన్స్ వెళ్తారో చూడాలి. ఒకటేమో గ్యాంగ్స్టర్ సినిమా, ఇంకోటేమో మీకు తెలిసిందే కదా. సో, బాలకృష్ణ గారు అది అఘోరా గెటప్ లాంటిది వేసుకొని చేస్తున్నారు. సో, రెండు కూడా ఏ విధంగా థియేటర్స్ దగ్గర ఆడతాయో చూడాలి. సో, ఓవరాల్గా చెప్పుకోవాలంటే మటుకి సినిమా టీజర్ మట్టికి నిజంగా టెరిఫిక్గా ఉంది. బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్, బోయపాటి శ్రీని గారి యొక్క డైరెక్షన్, అలాగే తమన్ గారి యొక్క మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్, మొత్తం 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 ఈ ముగ్గురు కూడా కలిసి ఒక విధ్వంసాన్ని అయితే క్రియేట్ చేశారు. సో, మనకి ట్రైలర్ వస్తే మట్టుకి చెప్తున్నాను, ట్రైలర్ మాత్రం నచ్చితే మట్టుకి సినిమాకి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే. ఎందుకంటే అఖండ చూసాం మనం, మామూలు విధ్వంసం కాదు థియేటర్స్లో. అదేవిధంగా ఇప్పుడు అఖండ 2 కూడా వస్తుంది కాబట్టి దానికి సీక్వల్గా డెఫినెట్గా అయితే మట్టికి అందరినీ కూడా అలరిస్తుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో, చూద్దాం సినిమా అనేది ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా గ్రాస్ అంతకంటే ఓజీతో వస్తున్నారు కాబట్టి సో, ఏ విధంగా కలెక్షన్స్ కానీ, అదేవిధంగా మూవీ టాక్ కానీ రెండు సినిమాలకి ఎలా వస్తుందో చూడాలి. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అఖండ 2 టీజర్ రివ్యూ అయితే, అదేవిధంగా ఫర్దర్ అప్డేట్స్ అయితే. సో, ఖచ్చితంగా అఖండ 2 టీజర్ వచ్చింది కాబట్టి, రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసింది కాబట్టి, ఓజీకి సంబంధించిన ఫస్ట్ ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో బర్త్డే సందర్భంగా, ఇప్పుడు అది కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఓజీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే రిలీజ్ డేట్ ఒకటే కాబట్టి రేపు మాపు ఓజీ కూడా టీజర్ రిలీజ్ చేస్తే మేబీ తెలుస్తుంది కదా, రెండు కంపేర్ చేసుకోవచ్చు. ఏ సినిమా బాగుంటే, ఏ సినిమా బాగుంది అనుకుంటే ఆ సినిమాకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో, అది ఓవరాల్గా. సో, ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.